కాసేపట్లో ప్రజాభవన్లో మంత్రులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. నీళ్లు నిజాలు పేరుతో ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణ నీటి వాటాల విషయంలో కేసీఆర్ ఆరోపణలపై మంత్రులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే ఇదే విషయంలో అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగనుంది. ఇక నీళ్లు నిజాలు పేరుతో ప్రెజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహించబోతోంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈ నీళ్లు నిధులు అనే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు, దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైతే ఇటీవల కాలంలో కూడా కేసీఆర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం బదులివ్వాలని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా డిప్యూటీ సీఎం, మరొక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించి ఇటు రేపు శాసనసభ, శాసన మండలిలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే విధంగా వాళ్లకు నీళ్లు నిజాలు అన్న అంశంపైన కూడా తెలంగాణ ప్రభుత్వం రేపు అసెంబ్లీలో వాదన వినిపించబోతోంది, చర్చించబోతోంది. కాబట్టి దానిపైన ఏ మంత్రికి ఏ జిల్లాల్లో ఏ నీటి వాటాల విషయం, ఇటు గోదావరి కృష్ణా నీళ్ల జలాల విషయంలో ఏ జిల్లాకు జరిగిన అన్యాయం ఏంటి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు ఏంటి, గత ఏపీ ప్రభుత్వంతో లాలూచి పడ్డదెవరు అన్న అంశానికి సంబంధించినటువంటి విషయాలపైన పీపీటీ ప్రజెంటేషన్ ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎమ్మెల్సీకి కూడా అవగాహన కల్పించే ఉద్దేశంతో రేపు సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్లో నిర్వహించబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు మరొక ఈరోజు ప్రధానంగా మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు మంత్రులకు కూడా ఆయన పీపీటీ ఇవ్వబోతున్నారు. జూపల్లి కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పుడు జరిగే పీపీటీ సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసింది ఏంటి అన్న అంశంపైన కూడా వాళ్ళందరికీ కూడా సవివరంగా వివరించబోతా ఉన్నారు. ఇక పోలవరానికి సంబంధించినటువంటి బనకచెర్ల విషయంలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, మిగతా గోదావరి నీళ్ల వాటాల అంశానికి సంబంధించిన విషయంపైన కూడా తుమ్మల నాగేశ్వరరావు, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చర్చించబోతా ఉన్నారు. అంటే వీళ్ళు ముగ్గురు మంత్రులు కూడా రేపు జరిగేటువంటి పీపీటీలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఇటు మహబూబ్ నగర్ ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇటు గోదావరి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆ నీటి వాటాల విషయంలో కూడా ఏపీకి తెలంగాణకు ఉన్నటువంటి అంశాలపైన కూడా సవివరంగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అది దీనికి సంబంధించి రేపు ఏ విధంగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపు పాల్గొనబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా కీలక నేతలు అంటే మంత్రులతో పాటు విప్లతో కూడా భేటీ అయ్యారు. ఖచ్చితంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా లేనిపోని అపోహలు సృష్టిస్తుంది, ప్రజల్లో అపనమ్మకాన్ని ఏదైతే సృష్టించబోతోంది. కాబట్టి దానికి ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలి, 100% ప్రజెంటేషన్ హాజరు కావాలి అసెంబ్లీకి అన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ఈరోజు అందరి మంత్రులకు, అందరు ఎమ్మెల్యేలకు, అందరు మెంబర్లకు కూడా ఖచ్చితంగా రేపు మండలిలో, శాసనసభలో కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టులు, నీళ్లు నిజాలు అన్న అంశంపైన కూడా పూర్తి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు రేపు ప్రజాభవన్లో పీపీటీ కార్యక్రమాన్ని అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది మంత్రులకు కీలక అంశాలపైన ఈ పీపీటీ ఇవ్వబోతా ఉన్నారు. రేపు మాత్రం పూర్తి స్థాయిలో అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా పీపీటీ కార్యక్రమం ఉండబోతా ఉంది. ఎస్ వాసు, అయితే హరీష్ రావు ఏదో లేఖ చూపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఆ లేఖకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని నిన్న హరీష్ రావు ఏదైతే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ లేఖను విడుదల చేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బనకచెర్లను అడ్డుకోవడానికి ఇప్పటికే పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. దానికి సంబంధించినటువంటి పిటిషన్ కాపీని కూడా లీక్ చేశారు. ఆ విచారణ కూడా రేపు అక్కడ జరగనుంది. ఏదైతే ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర కూడా విచారణకు సిద్ధంగా ఉంది 5వ తారీఖున అనే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది అన్న విషయాన్ని ఆయన ఏదైతే హరీష్ రావు చెప్తా ఉన్నారో దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తప్పుపట్టారు. మళ్ళీ పదే అదే విధంగా హరీష్ రావు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఒక పక్కన సుప్రీంకోర్టులో 5వ తారీఖున మొదటి కోర్టులో కూడా
ఐటెం రెడీగా ఉంది, విచారణ జరిపేందుకు ఆల్రెడీ లిస్ట్ అయింది. అయినప్పటికీ కూడా ఏదైతే ఇప్పుడు బనకచెర్ల విషయానికి సిడబ్ల్యూసి ఏదైతే అనుమతి ఇస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో పూర్తిగా దాన్ని అడ్డుకోవాలని, దాన్ని స్టే చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంటే ఇలాంటి అంశాలన్నీ మొత్తం ఏదైతే గోదావరి కృష్ణా నదీ జలాల విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధం అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కూడా రేపు అసెంబ్లీలో మనమంతా కూడా దానిపైన పోరాటం చేయాలి. దానికి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సబ్జెక్టు, ఒక్కొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి జరిగినటువంటి నష్టాలపైన కూడా మాట్లాడే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతోంది. కాబట్టి కొంతమంది కీలక మంత్రులకు ఈరోజు మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. రేపు మాత్రం అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు, డిప్యూటీ సీఎం పాల్గొంటారు, మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పాల్గొనబోతున్నారు. రేపు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతోంది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, అసత్య ప్రచారానికి ధీటుగా సమాధానం చెప్పే విధంగా అందరూ ఉండాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం రేపు ప్రజాభవన్లో పీపీటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎస్ వాసు, అయితే పోలవరం బనకచెర్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ ప్రాంతాలు అయితే ఎఫెక్ట్ అవుతాయో వాటికి సంబంధించిన అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో పాల్గొనే అవకాశాలు ఉంటాయా? ఎస్, ఇప్పటికే సిఎస్తో పాటు ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. నిన్న ఏదైతే బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు అసెంబ్లీలో జరిగినటువంటి మొదటి రోజు అసెంబ్లీ తర్వాత కూడా మండల్లో ఆయా శాఖల సెక్రటరీలతో కూడా భేటీ అయ్యారు. ఏ మంత్రికి అయితే ఏ శాఖల మీద అయితే మనం చర్చిస్తున్నామో వాటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వాలని సెక్రటరీలతో ఇప్పటికే మీటింగ్ కూడా పూర్తయింది. కాబట్టి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కీలక అధికారులు అయితే రేపు పాల్గొనే అవకాశం ఉంది. సిఎస్ రామకృష్ణారావు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని శాఖల సెక్రటరీలకు రేపు అసెంబ్లీలో జరిగేటువంటి అంశాల చర్చలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ అందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అన్ని శాఖల సెక్రటరీలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు జరిగేటువంటి ఇరిగేషన్ ప్రధానంగా నీటి వాటాల విషయానికి సంబంధించి మాత్రమే, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాబట్టి ఆ శాఖ అధికారులు ఖచ్చితంగా కూడా హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోదావరి బనకచెర్ల అంశానికి సంబంధించి ఏదైతే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది, ఇటు కోర్టులో కావచ్చు, సిడబ్ల్యూసీలో కావచ్చు, గతంలో కేంద్ర జలశక్తికి రాసినటువంటి లేఖలు కావచ్చు, పూర్తిగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యారు. నేరుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోర్టుకు వెళ్ళి ఆయన నేరుగా కూడా వాదనలు దగ్గరుండి వింటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇవన్నీ ఏది కాదని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అడ్డుకోలేకపోయింది అని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పేందుకే రేపు పీపీటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులతో పాటు మంత్రులందరికీ కూడా వీటిపైన పూర్తి స్థాయి అవగాహన ఉండే విధంగా కూడా ఇప్పటికే పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. రేపు మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు ప్రస్తుతం ప్రజాభవన్లో వాళ్ళు భేటీ కాబోతున్నారు. అక్కడ కూడా ఈ అంశాలపైన పూర్తిగా చర్చించి రేపు పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. కాబట్టి 2వ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏ అంశంపైన, నీటి వాటాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, దేనిపైన ప్రశ్నలు సంధించినప్పటికీ ఇమీడియట్లీగా సమాధానం ఇచ్చే విధంగా, వాళ్ళ ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా వాళ్ళకైతే రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఆ సబ్జెక్టు పైన కూడా కొంతమంది కీలక మంత్రులు అయితే పోలవరం బనకచెర్లకు సంబంధించి మొదటగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేసింది. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఏపీ గవర్నమెంట్ అయితే వాటిని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దాని పేరు మార్చి కూడా అదే ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. అంటే సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో జరగబోయే వాదనలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి? ఎస్, బనకచెర్ల పేరు మార్చి ఏపీ కొత్తగా ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో దాని సిడబ్ల్యూసీ అనుమతి వచ్చిందంటూ హరీష్ రావు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా అసంబద్ధమని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని కీలక ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ కోర్టు వివరాల డాక్యుమెంట్లు కూడా ఆయన విడుదల చేశారు. కాబట్టి 5వ తారీఖున మొదటి కోర్టులో మొదటి ఐటెంగా విచారణ జరగబోతోంది. ఇప్పటికే దానికి సంబంధించి సీనియర్ న్యాయవాదులను కూడా ఎంగేజ్ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేరుగా విచారణకు హాజరు కాబోతా ఉన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు బనకచెర్ల లింక్ ప్రాజెక్టు దాన్ని అడ్డుకోవడానికి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఏ అంశాలు ఉన్నాయి, దాని ద్వారా ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, ఏ జిల్లాలకు ఇబ్బంది కలుగుతుంది, గోదావరి నీటి వాటాల విషయంలో తెలంగాణ జరిగేటువంటి అన్యాయం ఏంటి, మరోపక్క పూర్తి స్థాయిలో కూడా కృష్ణా
ఏదైతే కాలువల ద్వారా కూడా నీటిని తరలించే ప్రయత్నం సాగిస్తారో అది ఖచ్చితంగా కూడా నిబంధనలకు విరుద్ధం. పోలవరానికి ఇచ్చినటువంటి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని లిమిట్ దాటి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుంది, ఏదైతే నిబంధనలను ఉల్లంఘిస్తుందన్న విషయానికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో విచారణ జరిగే నేపథ్యంలో కూడా వాదనలు వినిపించే తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డాటాను సిద్ధం చేశారు. పలుమార్లు న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా బనకచెర్ల విషయంలో పోరాటం చేయాలన్న అంశానికి సంబంధించి కూడా తెలంగాణ న్యాయ నిపుణులతో పాటు మరొక సుప్రీంకోర్టులో ఎవరైతే ఈ కేసులో వాదన వినిపిస్తారో వాళ్ళతో కూడా నేరుగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి, పలువురు కీలక అధికారులు కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా చర్చలు జరిపారు. కాబట్టి ఏదైతే ఏపీ తలపెట్టినటువంటి బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో ముందుకు సాగనివ్వమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించింది, సిడబ్ల్యూసీలో ఫిర్యాదు చేసింది, కేంద్ర జలశక్తి మంత్రికి పలుమార్లు లేఖలు పంపింది. దీన్ని అడ్డుకుంటామని కూడా పదే పదే చెబుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కాలంలో పార్టీ ఉనికిని కాపాడుకునే లక్ష్యంలో భాగంగా వాళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే విధంగా రేపు పీపీటీ ఏర్పాటైతే ప్రభుత్వం చేయబోతుంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి కేసులు వేసాం మనం, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన నీటి వాటాలు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది, ఇప్పటిదాకా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏంటి అన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు అసెంబ్లీలో వాదనలు వినిపిస్తారు. మరోపక్క సుప్రీంకోర్టులో కూడా బనకచెర్ల విషయంలో వాదనలు వినిపించేందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎస్ వాసు, అయితే ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లో ముఖ్యంగా ఇప్పుడు నీటి జలాల వివాదానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఏదైనా ఉంటాయా? అంటే ప్రజలకు ఏ విధంగా ఈ అంశాలన్నీ కూడా ఏ విధంగా చేరవేర్చే అవకాశం ఉంటుంది? ఎస్, ఏదైతే మొన్న కేసీఆర్ మాట్లాడుతూ కూడా మహబూబ్నగర్ జిల్లాకు ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందంటూ ఆరోపణలు చేశారు. తద్వారా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారనేటువంటి ఆరోపణలు కావచ్చు. అయితే దీనికి సంబంధించి ధీటుగా గతంలో 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోకు సంబంధించి కూడా బయటపెట్టడం జరిగింది. అంటే ఈ విధంగా అంటే మిగతా బనకచెర్ల విషయంలో కూడా అడ్డుకోలేకపోయారని బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు కావచ్చు. ఇక మిగతా ప్రాజెక్టులు అన్నిటి విషయంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదన్న విషయాన్ని, నీటి వాటాల విషయంలో కూడా ఏపీతో సరిగ్గా పోట్లాడలేకపోతుంది, మరొక అడ్డుకోలేకపోతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఎత్తి చూపుతున్న నేపథ్యం. కాబట్టి వీటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పాలంటే ఆధారాలతో కూడినటువంటి, అంటే ఇప్పటిదాకా రాసినటువంటి లేఖలు కావచ్చు, కేంద్రానికి అడ్డు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, బనకచెర్ల విషయంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎన్ని నిధులు విడుదల చేశాం, ఎంత ఖర్చు పెట్టామన్న విషయానికి సంబంధించి కావచ్చు, నీటి వాటాల విషయంలో మిగిలి 45 టీఎంసీలకు సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ దగ్గర వాటర్ కోసం కూడా లేఖలు రాసినటువంటి లేఖలు కావచ్చు. అంటే పూర్తిగా ఆధారాలతో సహా కూడా బయట పెట్టి మాట్లాడాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు కూడా ఇవన్నీ అసంబద్ధం అనే విషయాన్ని కూడా స్పష్టం చేసే అంశానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా పలుమార్లు మంత్రులకు, అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఖచ్చితంగా బదిలీ ఇవ్వాలనే అంశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రేపు అసెంబ్లీ 2వ తారీఖున ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క అసెంబ్లీలో పూర్తి స్థాయిలో నీళ్లు నిజాలు అన్న అంశంపైనే ప్రభుత్వం పూర్తిగా కూడా చర్చించాలని సిద్ధమైన నేపథ్యంలో ఏదైతే రీసెంట్గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రస్తుత వ్యాఖ్యలకు సంబంధించి వీటన్నిటికీ బదులు మాత్రం అసెంబ్లీలో ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు సాగిస్తుంది. నిన్న మొన్న అసెంబ్లీ జరిగిన రోజు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఆయన చెప్పడం జరిగింది, ఆధారాలు కూడా బయటపెట్టడం జరిగింది. కాబట్టి ఈ అన్నిటి విషయంలోనే ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి, నీళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి అన్న విషయానికి సంబంధించి కూడా చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఆగిపోయిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గతంలో కాళేశ్వరం అంశానికి సంబంధించినటువంటి కూలిపోయిన బ్యారేజీల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన చర్చిద్దాం, మీరు సిద్ధమా అని కూడా ఇరుపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పదే పదే సవాళ్లు చేసుకునే నేపథ్యం కావచ్చు. వీటన్నిటికీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ శీతాకాల సమావేశంలో కూడా కేవలం నీళ్లు నిజాలన్న అంశంపైన కూడా చర్చలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి ఇవాళ జరిగేటువంటి పీపీటీ కావచ్చు, రేపు జరిగేటువంటి పీపీటీ కావచ్చు, మరోపక్క సుప్రీంకోర్టులో జరగాల్సినటువంటి విచారణకు సంబంధించి బనకచెర్ల విషయంలో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల రంగారెడ్డి పథకాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక కాసేపట్లోనే ప్రజాభవన్ లో మంత్రులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అటు నీళ్లు నిజాలు పేరుతో ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఏపీ తెలంగాణల నీటి వాటాల విషయంలో కేసీఆర్ ఆరోపణలపై కూడా మంత్రులు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.